హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరి యొక్క మంచి సమ్మర్ స్పెషల్తో మీ ముందుకు వచ్చా. ఏంటి తెలుసా? ఓట్స్తో బ్రేక్ఫాస్ట్. యాపిల్, 1 బనానా అండ్ మిల్క్ అండ్ బాదం, వీటితో ఒక స్మాల్ బ్రేక్ఫాస్ట్. అదేంటో ప్రొసీజర్ చూసేద్దామా? ఈ సమ్మర్లో మనకు చక్కగా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా చక్క కడుపులో దండిగా ఉంటుంది. ఓ పక్క మళ్ళీ మనకు మంచి బలం. అదేంటో చూసేద్దాం. ప్లీజ్ వాచ్. రండి. Our hearts beat to the city streets. We began to feel the fire. ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను. ఇది పొయ్యి మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక పావు సేరు పాలు అయితే ఇందులో పోసేద్దాం. సన్నని సెగలో పాలు మరిగిద్దాం. ఒక పావు సేరు పాలు అయితే పోసుకున్నాం. మేము ఆరోగ్య మిల్క్ వాడతాం. ఫ్రెండ్స్, ఈ పాలు సన్నని సెగ మీద మరిగేలోపు ఈ బాదం పప్పు కట్ చేసేసుకుందాం. ఈ బాదం పప్పు కట్ చేసేస్తాను ఈలోపు. ఫ్రెండ్స్, ఒక కప్పులో వాటర్ తీసుకొని ఇందులో సబ్జాలు అయితే నానబెట్టేశాను. బాదం పప్పు కట్ చేసిన పేట ఒకటి ఉంటుంది, అది కొనుక్కుంటే. ఫ్రెండ్స్, ఇవన్నీ చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్తో, ఈ పాలతో, ఏంటి కర్బూజాలతో, తర్వాత సపోటాలు, తర్వాత పుచ్చకాయ, వీటన్నిటితో తినడం వల్ల 5 కిలోలు పెరిగాను ఈ నెలలో. అన్నీ ఆరోగ్యకరమైన చక్క మంచి హెల్త్ ఇష్యూ ఉన్నాయి, అన్నీ పెడుతుంది. 5 కేజీస్ పెరిగా. నేనేమో తగ్గాలని చూస్తున్నా. ఈ పెట్టే తిండితో నేను లావ్ అయిపోతున్నా. కాకపోతే చేయగానే నాలుగు కానీ నోరు కానీ అదుపు చేసుకోలేకపోతున్నా. ఏం చేస్తాం, తిండి చిన్నప్పటి నుంచి 4 అలవాటు అయిపోయింది. అలా ఇవి కూడా కోసేదమ్మా. ఫ్రెండ్స్, పాలు అయితే చక్కగా మరిగిపోయినాయి. ఇప్పుడు ప్లెయిన్ ఓట్స్ తెలుసుగా, దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇందులో ఫైబర్ ఉంటుంది, చక్కగా షుగర్ కంట్రోల్కి నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇవి కూడా అందులో వేసేసుకుందాం. చక్కగా ఓపికగా చేసుకోవాలి, కానీ ఆరోగ్య సూత్రాలు చాలా ఉన్నాయి. కలిపేసుకున్నాం. ఒక్క 1 మినిట్ అలా వదిలేస్తే ఆ పాలల్లో చక్కగా అవి మెత్తగా అయిపోతాయి. ఈ ఓట్స్, ఈ ఫుడ్ కనుక తీసుకుంటే మన పొట్టలో దండిగా ఉంటుంది, హెవీ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది. ఇది ట్రై చేయండి, చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఇదైతే. అలాగే సబ్జాలు, ఈ తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇది చక్కగా ఒక 4 స్పూన్స్ వేసేసుకుందాం. 1 2 3 4. ఫ్రెండ్స్, వీటి గురించి తెలుసుగా, చక్కగా మన బాడీలో ఎంత హీట్ ఉన్నా ఎమ్మటే ఇదైపోతుంది. ఈ వేసవకాలం చక్కగా వేడి చేసిన వాళ్ళు కనుక ఈ యొక్క స్పూన్ వేసుకొని తాగితే వేడిదంతా తగ్గిపోతుంది. ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఓన్లీ సబ్జాలే. ఇది కూడా ఇలా కలిపేసుకుందాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో మీకు ఇష్టమైతే పంచదార, లేదంటే ఆపేసి కాసేపు ఆగిన తర్వాత కొంచెం పాలు చల్లారిన తర్వాత బెల్లం, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి, దానికి సరిపడా తీపి కొరకు. ఫ్రెండ్స్, ఇదిగో బాదం ముందుగానే చక్కగా సన్నగా కట్ చేసుకున్నా, ఇది కూడా వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవైతే కొంచెం చల్లారి పెట్టేద్దాం. చల్లారిన తర్వాత మనం బ్రౌన్ షుగర్, అంటే మనం బెల్లం పొడి, అది వేసేసుకుందాం. ఈలోపు ఈ బనానా, యాపిల్, ఈ 2 స్లైసెస్ కింద కట్ చేసుకుందాం, అవి చల్లారే లోపు. ఫ్రెండ్స్, దానికి ఒక హాఫ్ చెక్క అయితే చాలు. ఫ్రెండ్స్, చక్కగా అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే ఇలా కనుక చేసుకొని తింటే మనకి ఎంతో ఆరోగ్యం. మీరు మాత్రం డోంట్ మిస్. మనకు చక్కగా దొరికే యాపిల్ దొరికిద్ది, బనానా దొరికిద్ది, డ్రై ఫ్రూట్స్ అయితే మన ఇంట్లోనే ఉంటాయి. దీన్ని మాత్రం మీరు మర్చిపోకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం
హెల్త్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు అసలే మనం తినే ఫుడ్ అన్నీ మందుల ఫుడ్డే. ఇంతవరకన్నా 100 ఏళ్ళు 90 ఏళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు 60-70 వచ్చేలోపే ఆ జబ్బు ఈ జబ్బు అంతా ఫుడ్ వల్లే. అందువల్ల మనం చక్కగా రోజు హెల్తీ ఫుడ్ తినాలంటే ఇలాంటివన్నీ మన ఇంట్లోనే కాస్త ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి. దానికోసమే మా యొక్క ప్రయత్నం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను మాత్రం పుష్టిగా రోజుకో ఐటమ్ మా బేబీ చక్కగా ఆమె చేస్తుంది, నాతో చేపిస్తుంది. నేను కూడా సరదాగా ఎంతో ఆనందంగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే అందులో తిండి ఉంది కాబట్టి. ఫుడ్ మీకు చెప్పాక ఇందాక ఆల్రెడీ 5 kgs పెరిగిపోయాయి ఈ నెల. కాకపోతే ఈ గ్యాస్ బండి ఎత్తుకెళ్ళి ఆడ పెట్టండి పర్లేదు, కానీ ఇలా సన్న సన్న సూదిలో దారం ఎక్కించు ఏంటి ఇలాంటి సన్న పనులు అంటే నేను చేయలేను. అయినా సరే ఓపికగా చేయాల్సి అవుతుంది. ఈ తొక్కది అదే కాయ తినేమంటే అవంతకి తినేస్తా, కానీ దాని తొక్కది అంటే ఓపిక కావాలి. ఎంతో సహనంతో చేస్తే కానీ ఈ పనులు అవ్వు. ఆ సహనం అనేది నాకు బాగా అలవాటు అయిపోయింది ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత. అలాగేనా? అదొకటి నాకు ఇలా చాకుతో కట్ చేయటం అంటే చాలా ఆనందం. ఫ్రెండ్స్, ఇలా కొయ్యటం కూడా మా ఆవిడే నేర్పేసింది. ఒక అందుకు నాకు పని రావటానికి, ఒక అందుకు ఆమె చక్కగా హెల్ప్ చేయటానికి. ఇప్పుడైతే దీన్ని ఎప్పుడు తయారు చేసుకొని తినేద్దామా అని నా మనసు పరుగులు పెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక 4 స్పూన్ బ్రౌన్ షుగర్ అంటే చక్కగా బెల్లము పొడి. బ్రౌన్ షుగర్ అంటే మళ్ళీ వేరే అనుకున్నారు. 2 3 4 ఫ్రెండ్స్, ఫస్ట్లో ఇది చూసి నేను బూస్టో బాగుంటా అనుకొని మా ఆవిడ చెప్పకుండా కిచెన్లోకి వచ్చేసి టపా టపామని 2-3 స్పూన్లు తినేసా. తర్వాత అడిగితే అప్పుడు చెప్పింది ఏమని, అది బ్రౌన్ షుగర్ వాళ్ళు. నేను బూస్టో హార్లిక్సో అనుకొని తినేసా. మమ్మీ కలిపిచ్చేది, తినేవాడిని కాదు. పెద్ద అయిన తర్వాత తింటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం లైట్ వేడి ఉంది. ఇది కూడా చల్లారిపోనిద్దాం. ఇదైతే చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఫ్రూట్స్ వేసేసుకుందాం. యాపిల్ చక్కగా చెక్కు తీసుకొని సన్న స్లైస్గా కట్ చేసుకున్నాను. అలాగే అరటిపండు, బనానా, వీటిని కూడా చక్కగా రౌండ్ స్లైస్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఇద్దాం. ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇందులో చూసారా, సబ్జాలు, ఓట్స్, ఫ్రూట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్ అంతా. ఇదే మిశ్రమాన్ని మనం కొనుక్కోవాలంటే 100లో చెప్తారు వాళ్ళు. కానీ చక్కగా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత చక్కగా రుచికరంగా బలమైన ఫుడ్. మరి ఇక నెక్స్ట్ కార్యక్రమం ఏంటి తెలుసుగా మీకు. అన్నీ వేడివేడిగా తిన్నట్టు కాదు, ఇది చక్కగా చల్లారిపోయి దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినేద్దాం. బేబీ ఏంటి నీకు నోరు ఊరుతుందా? ఏనా నోరు ఊరుతుంది. కాకపోతే తినే మూడ్ లేదు నాకు. ఎనీ టైం మూడ్ తింటాను. ఫ్రెండ్స్, ఓట్స్ అండ్ ఫ్రూట్స్ మధురం ఎంత కమ్మగా ఉందంటే, చక్కని ఆరోగ్యకరమైన అన్నీ ఉన్నాయి. టేస్ట్ కూడా మంచి అదురుబాటుగా వచ్చింది. మేమైతే బెల్లం, బ్రౌన్ షుగర్ వేస్తున్నాం కాబట్టి మీకు ఒకవేళ అది బెల్లం టేస్ట్ నచ్చదు అనుకుంటే పంచదార వేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఎక్సలెంట్గా వచ్చింది. అలాగే ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, ఎంతో ఆరోగ్యం, ఎంతో ఇది మన ఈ సబ్జాల్లో ఇందాక మర్చిపోయాను, మన బ్లడ్ని శుద్ధి చేసే గుణం ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా మీరు మర్చిపోవద్దు.
అలాగే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది తినేస్తుంటా. ఓకేనా? బాయ్.